పౌర విమానయాన నిబంధనల మేరకే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం పేరు పెట్టినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పేరుపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుని హైదరాబాద్ ఎయిర్పోర్టు అనే పిలుస్తారని, ఆ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉందని వెల్లడించారు. ఈ విషయం అంత పెద్ద అంశంగా చూడడం సరైంది కాదన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మన ప్రాంతానికి రావడం ఎంతో సంతోషకరమని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది గ్రోత్ ఇంజిన్లా పనిచేస్తుందన్నారు. సివిల్ ఏవియేషన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదైతే మేజర్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీ ఏదైతే దగ్గర ఉంటుందో ఎయిర్పోర్ట్ నామకరణం కూడా ఆ సిటీకి పెడతారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఉండేది, కానీ ఎయిర్పోర్ట్ నామకరణం హైదరాబాద్ అన్నారు. అంటే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మనం దాని గురించి మీరు పట్టుకోకండి. ఏదైనా మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వచ్చింది, మన ప్రాంతంలో ల్యాండ్ అభివృద్ధి జరుగుతుంది, ప్రాజెక్ట్స్ వస్తాయి, ఉపాధి కలుగుతుంది అనేది మనం మాట్లాడుతున్నాం. పేరు గురించి మనం పెద్దగా ఎందుకంటే అది సివిల్ ఏవియేషన్ ఉన్నటువంటి గైడ్ లైన్స్. ఈ రెవెన్యూ అనేది ఖచ్చితంగా విజయనగరం ఉంటుంది, కానీ దాని పేరు అనేది విశాఖపట్నం ఉంటుంది. రెవెన్యూ మోడల్ అనేది స్టేట్గా వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు.